నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది ఆ పేరు వింటేనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయేది కానీ ఇప్పుడు ఆ పేరు వింటేనే సామాన్యుడి గుండెల్లో ఆశలు చిగురిస్తున్నాయి ఆయనే దళపతి విజయ్ నిన్నటి వరకు వెండి తెరపై రికార్డులు వేటాడిన ఈ స్టార్ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని సంచలనాల వేట మొదలుపెట్టారు పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఇది కదా న్యూ ఏజ్ పాలిటిక్స్ అనిపిస్తోంది దళపతి మార్క్ పాలనపై 99 టీవీ స్పెషల్ స్టోరీ తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం ఇన్నాళ్లు స్క్రీన్ మీద పంచ్ డైలాగులు పేల్చిన విజయ్ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా పవర్ పంచులిస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే దళపతి గేర్ మార్చేశారు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అదే మద్యం దుకాణాలపై వేటు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఆలయాలు మసీదులు చర్చిల సమీపంలో ఉన్న ఏకంగా 717 మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని సీఎం విజయ్ ఆదేశాలు జారీ చేశారు ఈ ఒక్క నిర్ణయంతో కొన్ని లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండాయి ముఖ్యంగా విద్యార్థినులు మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విజయ్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది ఈ నిర్ణయంపై హీరో విశాల్ స్పందిస్తూ ఒక ఎమోషనల్ వీడియో విడుదల చేశారు హెడ్స్ ఆఫ్ టు యూ డియర్ సీఎం జోసెఫ్ విజయ్ అంటూ సాల్యూట్ చేశారు విశాల్ మాటల్లో చెప్పాలంటే స్కూళ్ల పక్కన మద్యం దుకాణాలు ఉండటం వల్ల ఎంతో మంది ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు తనకు తెలిసిన ఒక విద్యార్థిని ప్రతిరోజు ఆ దుకాణాల ముందు నుంచి వెళ్లాలంటే భయంతో వణికిపోయేది అలాంటి ఎందరో చెల్లెమ్మల మొఖాల్లో విజయ్ చిరునవ్వు నింపారు ఇది నిజమైన విజయం అని కొనియాడారు విశాల్ మాత్రమే కాదు విశ్వనటుడు కమల్ హాసన్ కూడా విజయ్ నిర్ణయాన్ని చూసి మురిసిపోయారు మద్యం అమ్మటం ప్రభుత్వ బాధ్యత కాకూడదు మద్యం ప్రవాహాన్ని అరికట్టడమే ప్రభుత్వ బాధ్యత కావాలి ఆ దిశగా తన తమ్ముడు విజయ్ అడుగులు వేయటం గర్వంగా ఉందంటూ ఎక్స్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు అయితే విజయ్ మార్క్ పాలన కేవలం మద్యం దుకాణాలకే పరిమితం కాలేదు ఆయన చేస్తున్న ఒక్కో సంతకం ఒక్కో అడుగు ఒక్కో విప్లవానికి నాంది పలుకుతోంది మొదటి సంతకం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సామాన్యుడి నెత్తిన కరెంటు బిల్లు భారం పడకుండా దళపతి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ఇక రెండో సంతకం మహిళల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ దళం ఏర్పాటు మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని విజయ్ స్పష్టం చేశారు ఇక మూడో సంతకం డ్రగ్స్ రహిత తమిళనాడు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలిచ్చారు అంతేకాదు అధికారంలోకి వచ్చాక విజయ్ ప్రవర్తిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ప్రతిపక్ష నేతలు స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ సీమాన్ వంటి వారిని స్వయంగా కలిసి రాజకీయాల్లో పంతాలు పట్టింపులు ఉండకూడదని అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు ఇది రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైన మార్పుకు సంకేతం విజయ్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు అని నిరూపించుకుంటున్నారు విద్యా సంస్థలు బస్టాండ్ల దగ్గర మద్యం దుకాణాలు ఉండటం వల్ల సామాన్యులకు కలిగే అసౌకర్యాన్ని గుర్తించి కేవలం కొద్ది రోజుల్లోనే వాటికి తాళాలు వేయించడం అంటే అది మామూలు విషయం కాదు ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు సామాజిక సంస్కరణలు వెరసి తమిళనాడులో ఇప్పుడు దళపతి వెల్ఫేర్ మోడల్ నడుస్తోంది విజయ్ తీసుకుంటున్న ఈ మెరుపు నిర్ణయాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు తప్పవని అర్థమవుతోంది సినిమా షూటింగ్లలో బిజీగా ఉండే విజయ్ ఇప్పుడు ఫైళ్లను క్లియర్ చేయడంలో అంతే వేగంగా ఉన్నారు మరి దళపతి పాలన మున్ముందు ఇంకెన్ని సంచలనాలకు వేదిక అవుతుందో చూడాలి చూసారుగా పవర్ అంటే పీఠం ఎక్కడం కాదు ఆ పీఠం మీద కూర్చొని ప్రజల కన్నీళ్లు తుడవటం అని నిరూపిస్తున్నారు సీఎం జోసెఫ్ విజయ్ దళపతి నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి